సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్ నుంచి వచ్చిన ఎక్స్క్లూజివ్ మూవీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి ప్రొడ్యూసర్స్కి, ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి థియేటర్స్ పర్సంటేజ్ విషయంలో 1 మంత్ నుంచి జరుగుతున్న ఇష్యూ మీద చిరంజీవి గారు ఇంటర్ఫీర్ అవడంతో మ్యాక్సిమం సార్ట్అవుట్ అయిపోయింది. జూన్ 13th నుంచి ఏం సినిమాలు అయితే రిలీజ్ అవుతాయో అప్పటి నుండి పర్సంటేజ్ ఎంత ఉండాలో డిసైడ్ చేసుకుని జూలై 3rd నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అప్పటి వరకు సింగిల్ స్క్రీన్స్ రెంటల్ బేస్ మీద రన్ అవుతాయి. ఒకవేళ పెద్ద మూవీకి టికెట్ హైక్స్ ఇస్తే ఆ హైక్స్ మీద 7.5% ఎగ్జిబిటర్స్కి ఇవ్వాల్సి వస్తుంది. కానీ పెద్ద మూవీకి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ టికెట్ హైక్స్ ఇచ్చేలా ఏం కనిపించట్లా. యాక్చువల్గా హైక్స్ కోసం గవర్నమెంట్ని అడిగితే వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదని హైకోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు June 6th వాయిదా వేసింది. సినిమా రిలీజ్ అయ్యేదేమో June 4th కాబట్టి June 6th కోర్టు వాయిదా వేస్తే ఇంకా మేమేం చేసేదని చెప్పి ఇంకా చేసేదేం లేక మైత్రి మేకర్స్ పిటిషన్ వెనక్కి తీసేసుకున్నారు. సో ఏపీలో టికెట్ హైక్స్ అయితే వచ్చేసాయి. ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేశా. అఫీషియల్ జీవో ఈ సాటర్డే వచ్చింది. ఇంకా టీజీ గవర్నమెంట్ ఏమైనా పెద్ద మీద జాలి తెలిస్తే హైక్స్ ఇచ్చి ప్రీమియర్స్కి పర్మిషన్ ఇస్తుంది. ఇవ్వలేదంటే Day 1 కలెక్షన్ల మీద ఇది చాలా పెద్ద ఎఫెక్టే పడుతుంది. నెక్స్ట్ స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రెజెంట్ ఖైరతాబాద్లో జరుగుతుంది. ఈ షూటింగ్లో ఎక్సెప్ట్ ప్రభాస్ అన్న ఇంకే మెయిన్ కాస్ట్ ఎవ్వరు జాయిన్ అవ్వాలా. రీసెంట్గా స్పిరిట్ షూటింగ్లో వివేక్ ఒబెరాయ్ అండ్ ప్రభాస్ అన్న మీద పోలీస్ స్టేషన్ సెట్లో సీన్స్ తీశారు. అంతేకాదు హీరోయిన్ తృప్తి కూడా ఆ షెడ్యూల్లో జాయిన్ అయ్యారు. నెక్స్ట్ న్యూస్, డ్రాగన్ మూవీ కలర్ గ్రేడ్ KGF అండ్ సలార్ స్టైల్లోనే ఉంది కదా. ఆ స్నానం చేయని మనుషులు, హై కాంట్రాస్ట్ గ్రేడింగ్, బొగ్గు ప్రాంతం, నల్ల బనీన్లు, ఈ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ని డ్రాగన్తో ఆపేస్తారంట నీలిమావ. నెక్స్ట్ నుంచి మొత్తం సెటప్ మార్చేసి కలర్ ప్యాలెట్స్లోకి వచ్చేస్తారన్నారు ఆయన. ఇంకా KGF to సలార్ టు డ్రాగన్ ఈ క్రాస్ ఓవర్లు పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఈ ఇంటర్లింక్లు డబ్బు తెచ్చి పెడతాయేమో కానీ ఎమోషన్స్లో ఒరిజినాలిటీ పోయేలా చేస్తుందన్నారు. చెప్పాల్సిన కథని ఈ బడ్డెన్ వల్లే సగం చెప్పలేకపోతాం. అందుకే ఆ కనెక్షన్స్ మీద ముందు నుంచి ఇంట్రెస్ట్ లేదన్నారు ఆయన. ఇంక ఇప్పటి వరకు నేను రిలీజ్ చేసిన ప్రతి సినిమా గ్లిమ్స్ ఆర్ టేజర్ హీరోని ఎలివేట్ చేయడానికే చేశా. కానీ డ్రాగన్కి మాత్రం ఆ ప్రపంచాన్ని ఆడియన్స్కి పరిచయం చేయాలి, నా స్టోరీ ఏంటో వాళ్ళకి చిన్న గ్లిమ్స్తో చూపించాలనుకున్నా. అందుకే డ్రాగన్ గ్లిమ్స్ని 4 minutesలో క్యారెక్టర్స్, వరల్డ్ బిల్డింగ్ స్టేక్స్ కోసం ప్రిపేర్ చేశా అన్నారు. అండ్ ఇంక ఈ మూవీలో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ప్యూర్ నెగిటివ్ రోల్లో ఉంటుంది. బట్ ఆ రోల్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో దాని బ్యాక్డ్రాప్లో మీకు అర్థమవుతుంది అన్నారు. అంతేకాదు ఇది ఇండియన్ సినిమాలోనే ఎవరు ట్రై చేయని పేట్రియాటిక్ ఫిల్మ్ అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. నెక్స్ట్ వచ్చి అల్లు అర్జున్ గారి రాకా మూవీ గురించి ఆ మూవీ రైటర్ నాగేంద్ర కాశీ చిన్న హైప్ ఇచ్చారు. ఇండియన్ సినిమాలోనే రాకా ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవ్వబోతుంది. ఇప్పటివరకు బిగ్ స్క్రీన్ మీద మనం చూడలేని ఒక సంథింగ్ని అట్లీగర్ క్రియేట్ చేశారు. సెట్లో వితౌట్ RRతో చూస్తేనే ఆ సీన్స్ గూస్ బంప్స్ వచ్చేసాయంట. ఇంకా విత్ RRతో చూస్తే ఆ హై 2 ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుందన్నారు ఆయన. నెక్స్ట్ వచ్చి చిరు బాబీ ఫిలిం పూజా సెరమనీ 21st May జరుపుకొని ఆ నెక్స్ట్ డే నుంచే షూటింగ్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్ గవర్నమెంట్ సిటీ కాలేజ్లో చిరంజీవి గారు అండ్ అనస్వర మీద కొన్ని సీన్స్ తీశారు. ఈ 31st నుంచి 2 weeks షెడ్యూల్ కోసం టీం పాండిచ్చేరి వెళ్ళబోతున్నారు. ప్రాపర్ కాస్ట్ అయితే ఇంకా రివీల్ ఏం చేయలేదు. జూన్ మిడ్లో ఏదో అనౌన్స్మెంట్ వీడియో విత్ హై ఆక్టెన్ RRతో దింపుతామని తమనన్న పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే విశ్వాంబర మూవీ సమ్మర్కి దింపుతామని లాస్ట్ ఇయర్ ఆగస్టులో చిరుసారి అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటికీ దీని మీద ఎటువంటి అప్డేట్ లేదు. అసలు ఇయర్ ఉందో లేదో కూడా తెలియదు. నాకు తెలిసి ఏదో పెద్ద సీన్ దొబ్బెట్టేసి ఉంటారు ఇల్లు, లేక BFX పెంట అయిపోయి ఉంటుంది. అందుకే చడీ చెప్పులు లేకుండా టీం అంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. మీకేమైనా ఈ సినిమా మీద ఇన్ఫో తెలిసి ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్, దృశ్యం 3 అండ్ వీరభద్రుడు మూవీస్ రిలీజ్ అయ్యి Day 1 నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ని దొల్లగొడేసింది. దీన్ని అదృష్టం అంటారో ఏంటో తెలియదు కానీ పెద్ద నక్కతోక మాత్రం దొక్కారు ఇల్లు. దృశ్యం 3 వరల్డ్ వైడ్ జస్ట్ 30 కోట్ల టార్గెట్ ఎంటర్ అయితే 9 daysకి 200 కోట్ల గ్రాస్ని 90 కోట్ల షేర్ రాబట్టి 60 కోట్ల ప్రాఫిట్తో డబల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా సూర్య గారి వీరభద్రుడు మూవీ ఆయన ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న సెన్సేషనల్ హిట్ని ఆయన ముందు పెట్టింది. ఈ మూవీ 71 కోట్ల వరల్డ్ వైడ్ టార్గెట్ ఎంటర్ అయితే 15 daysకి 270 కోట్ల ప్లస్ గ్రాస్ని 130 కోట్ల షేర్ రాబట్టింది. అందులో తెలుగు అయితే 7.5 కోట్ల టార్గెట్కి డబల్ కలెక్ట్ చేసి డబల్ ప్రాఫిట్లో ఉంది. అన్నట్టు ఇంకో విషయం, సూర్య అండ్ వెంకీ అట్లూరి గారి మూవీ August 14th రిలీజ్ అవుతుంది. హోప్ ఇట్ విల్ బి బ్లాక్ బస్టర్ యాజ్ వెల్. నెక్స్ట్ న్యూస్, పెద్ద మూవీ US ప్రీమియర్స్కి ఇంకా 5 days ఉండగా టోటల్ 700K నెంబర్ టచ్ చేసింది అంతే, విత్ 1530+ షోస్తో. చెప్పాలంటే అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, బట్ షోస్ కూడా ఇంక్రీజ్ చేయాలి. లాస్ట్ బిగ్ ఈజ్ దేవరా, పుష్ప 2, కల్కి, ఓజీతో కంపేర్ చేస్తే పెద్ద లీస్ట్ షో కౌంట్లోనే ఉంది. అయితే ఒక్కటి మాత్రం అర్థమవుతుంది, మన తెలుగు బిగ్గెస్ట్ టికెట్ ప్రైస్ USలో more than $25 పైన ఉండడం, మిగతా సినిమాలు $10 to $13 ఉండడం వల్ల అంతంత పెట్టుకొని సినిమా చూసి ఇంట్రెస్ట్ లేక ఫుట్ఫాల్స్ తగ్గిపోతానేమోనని నేను అనుకుంటున్నా. మేబీ ఆ పర్టికులర్ సినిమా మీద ఉన్న యాంటిసిపేషన్ లెవెల్ కూడా దీనికి కారణం ఉండొచ్చు, చెప్పలేం. ఇంతేకాదు మన వాళ్ళు ఇన్ టైంలో కంటెంట్ డెలివరీ చేయడం వల్ల కూడా షోస్ ఇంక్రీజ్ చేయట్లేదు. AMC షోస్ అయితే మొత్తం కంటెంట్ డెలివరీ చేశాకనే ఓపెన్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే పెద్ద కంటెంట్ ఓవర్సీస్ డెలివరీ అయిపోయింది. మండే కల్లా అన్ని లాంగ్వేజెస్లో క్లియర్ అయిపోద్ది. మొత్తానికి పెద్ద ప్రీమియర్స్ ప్లస్ Day 1 2 million టచ్ అయితే చాలా గ్రేట్లా నాకు కనబడుతుంది.
ఆఫ్టర్ రిలీజ్ కంటెంట్ కనుక మాట్లాడితే ఆ నెంబర్ ఎంతవరకు రీచ్ అవుతుందో చెప్పలేం. నెక్స్ట్ వచ్చి బలగం వేణు అండ్ డిఎస్పీ గారిల ఎల్లమ్మ ప్రాజెక్ట్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ షెడ్యూల్లో ప్రకాష్ రాజ్ గారితో పాటు రెస్ట్ ఆఫ్ మేజర్ కాస్ట్ మీద సీన్స్ తీస్తారు. జూలైలో డిఎస్పీ అండ్ హీరోయిన్ జాయిన్ అవుతారు. ఈ సినిమాలో ఒక థీమ్ సాంగ్కి డిఎస్పీ మ్యూజిక్ అదరగొట్టేశారని టాక్. అసలు ఈ గ్లిమ్స్కే డిఎస్పీ మాస్ డ్యూటీ మర్చిపోలేం. ఇంకా తను ఫస్ట్ టైం హీరోగా డెబ్యూ, మళ్ళీ తనే మ్యూజిక్ ప్లస్ రాన్ రస్టిక్ బ్యాక్డ్రాప్లో రిలీజియస్ థీమ్ స్టోరీ అంటే ఇంకా ప్రాణం పెట్టేస్తాడేమో. అండ్ ఇందులో హీరోయిన్గా మృణాల్ కానీ మమితా బైజు కానీ అనుకుంటున్నారు. నెక్స్ట్ ఫైనల్గా హైదరాబాద్లో ఐమాక్స్ రాబోతుందని ఏషియన్ సినిమా సునీల్ గారు అన్నారు. దీని అఫీషియల్ అనౌన్స్మెంట్ 1 వీక్ లోపు వస్తుందంట, రెడీగా ఉండండి. నెక్స్ట్ వచ్చి గేమ్ చేంజర్ లాగా పైరసీ దెబ్బ పడకుండా పెద్ద టీం ఫుల్ కేర్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ మద్రాస్ హైకోర్టు నుంచి యాంటీ పైరసీ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. వీళ్ళు సైబర్ సెల్ హెల్ప్తో పైరసీ మానిటర్ వార్ రూమ్ కూడా ప్లాన్ చేశారంట. ట్విట్టర్, ఇన్స్టా, వెబ్సైట్స్, ప్రైవేట్ గ్రూప్స్లో పెద్ద పైరసీ యాక్టివిటీ ఏదైనా జరిగితే దాన్ని వీళ్ళు ట్రాక్ చేసి క్లోజ్ చేసేసేలా గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. చూడాలి మీరు ఎంతవరకు పైరసీ ఆపుతుందో. ఎక్స్లో, ఇన్స్టాలో థియేటర్ క్లిప్స్ పెట్టే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ పెద్ద మీద డిఫరెంట్ అకౌంట్స్ నుంచి నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్న 2 వ్యక్తుల మీద గుంటూరు అండ్ హైదరాబాద్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. నెక్స్ట్ వచ్చి అనిరుద్ధ్ వోకల్స్తో తమనన్న మ్యూజిక్తో ఇట్లు అర్జున్ అనే మూవీ నుంచి హాయ్ రే అనే సాంగ్ రిలీజ్ అయింది. యాక్చువల్గా ఈ హీరో డెబ్యూ మనకి ఎవరో కూడా తెలియదు. గూగుల్ని అడిగితే చెప్పింది మహేష్ అనే బిజినెస్ మ్యాన్ కొడుకని. ఆయన ప్రీవియస్గా 2 సినిమాలు కూడా ప్రొడ్యూసర్ చేశారని. సో అందుకే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్తో ప్రమోషన్స్ నడుస్తున్నాయి. అండ్ డైరెక్టర్ వెంకీ కుడుముల గారు ప్రొడ్యూసర్గా కూడా చేస్తున్నారు. ఎనీవేస్ ఫస్ట్ సింగిల్ అయితే అనిరుద్ధ్ అండ్ తమన్ ఇచ్చిన హైప్ అంత లేదు, కానీ ఇట్స్ డీసెంట్, బాగానే ఉంది. నెక్స్ట్ గోపిచంద్ మలినేని అండ్ బాలకృష్ణ గారి మూవీ షూటింగ్ ప్రెజెంట్ ముంబైలో యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. బాలయ్య గ్యాంగ్స్టర్ అవతార్లో కనిపించబోతున్నారు. ఇందులో బాలయ్య డ్యువల్ రోల్ కాదు, సింగిల్ రోలే. ఇంకా బాలయ్య అండ్ కొరటాల మూవీ పూజా సెరమనీ జూన్ 25 జరుగుతుంది. ఆగస్టు నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తన నెక్స్ట్ ఫిలిం కార్తీ గారితో చేస్తున్నారు. రీసెంట్గా పూజా సెరమనీ కూడా అయింది. ఇందులో మీనాక్షి హీరోయిన్గా నటిస్తుంది. సితార్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వెంకీ అండ్ త్రివిక్రమ్ గారి మూవీ మ్యూజిక్ వర్క్ జరుగుతుంది. హుషారు మూవీలో ఉండి పోరాదే సాంగ్ రాసిన కిట్టు ప్రసాద్ ఇందులో పార్ట్ అయ్యారు. ప్రజెంట్ అయితే మూవీ షూటింగ్ 60% కంప్లీట్ అయింది. దసరా రిలీజ్ చేయాలని ప్లాన్. రీసెంట్గా ఈ మూవీ షూటింగ్లో నివేతా పేదరాజ్ కూడా యాడ్ అయ్యారు. నెక్స్ట్ వివేక్ ఆత్రేయ బాలయ్య కాంబో మ్యాక్సిమం లేనట్టే. ఇప్పుడు ఆ ప్లేస్లో రవితేజ గారు యాడ్ అయ్యారు. ఇరుముడి తర్వాత రవణ వివేక్ ఆత్రేయ గారితో చేస్తున్నారు అండర్ మైత్రి ప్రొడక్షన్లో. దాని తర్వాత హసిత్ అనే డైరెక్టర్తో దిల్ రాజు గారి బ్యానర్లో చేస్తారు ఆయన. నెక్స్ట్ పెద్ద మూవీ అంటే 3 hours 32 seconds అంట. సెన్సార్ దీనికి యూఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. కొన్ని డైలాగ్స్ కూడా తీసేసింది. ఆ తీసేసిన వర్డ్స్ చూస్తుంటే ఆ బూతులన్నీ మనం మొన్న భయ్య మాట్లాడారేమో అనిపించింది. అండ్ ఇంకా చికిరి సాంగ్లో సరుకు సామాన్లు అనే వర్డ్ కూడా ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేశారు. మరి థియేటర్లో ఆ ప్లేస్లో ఏం వర్డ్ పెడతారో చూడాలి. నెక్స్ట్ నాగ చైతన్య గారి వృషకర్మ మూవీ రీసెంట్గా రాజస్థాన్లో షెడ్యూల్ ఫినిష్ చేసుకుని వచ్చింది. సైమల్టేనియస్గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. అఫీషియల్ రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్. నెక్స్ట్ ర్యాపో బర్త్డేకి ఆయన రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ హీరోగా చేస్తున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇది డిసెంబర్ రిలీజ్ అవుతుందంట. ర్యాపో బ్యాక్ సైడ్ వీ షేప్ హెయిర్ కట్ మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంది. మూవీ కూడా అదే ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ర్యాపో మాస్ కంబ్యాక్ అవ్వాలని విషింగ్. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి May 29న మహేష్ గారి అతిథి 4K రిలీజ్ అయింది. చాలామందికి ఇది రిలీజ్ అవుతుందని కూడా తెలియనంత బజ్ క్రియేట్ చేసింది. అతిథి అయితే డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. 24 hours జస్ట్ 8K ప్లస్ బుకింగ్స్ మాత్రమే BMSలో సేల్ అయ్యాయి. నార్త్ అమెరికా సేల్స్ $5K కూడా దాటలేక ఆగిపోయింది. ఏంటో ఈ సినిమా మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదా, లేక బ్యాక్ టు బ్యాక్ మహేష్ గారి సినిమాలు రిలీజ్ అవుతుంటే వాళ్ళ ఫ్యాన్స్కి ఇంట్రెస్ట్ పోతుందా తెలీదు. మొత్తానికి అతిథిని 4K రీఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద మళ్ళీ వర్క్ చేసి ప్రాపర్ క్వాలిటీతో దింపిన ఫ్యాన్స్ రిజెక్ట్ చేశారు. దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ తెలుగులో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.